హాయ్ అండి, నమస్తే. చూసారా, ఇప్పుడు గండిలో ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇడుపులపై అయిపోయాము. లాస్ట్లో ఈ బ్రిడ్జి కాడికి వచ్చాము. దేనికి వచ్చామంటే ఇక్కడ ఒకటి ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అంతకుముందు చూడండి. ఏం చెప్తాను అనుకున్నారు? నాకైతే తెలియదు. నేను రాగి చెట్టు అయితే నాకు కాకులేదు. ఏట్లో నడుచుకొని పోతున్నాం. ఏట్లో నడుచుకొని పోతున్నాం. ఈ కొండ వారం మెట్టే ఇలాగ వీడియో చూస్తూ ఉండండి, మీకు ఒకటి చూపిస్తాను. ముందుగానే చూడకముందే గెట్ చేస్తుంటే చెప్పండి, మేము ఎక్కడికి వెళ్తున్నాము. ప్లేస్ గండి ఆంజనేయ స్వామి దగ్గర. మనవాడు కారుకు ఆంజనేయ స్వామి కట్టున్నాడు. బెల్లాది ఊడిపోయింది, అందుకని చెట్టు కట్టేస్తున్నాడు, కింద పడిందని. కొత్తగా కొన్నామని చూసారా ఎంతెంత బొరకలు ఉన్నాయో. అలాగా చిట్టినాడు చూడు, బండ కింద పెద్ద సరిపోయింది. ఆడబెట్టు. ఇక్కడ మనిషి లోగాకి వెళ్ళిపోతాడు ఈ బొరకలో. చూసారు కదా, బస్ సూపర్గా ఉన్నాయండి. చూడండి, ఇవి సొరంగాలు. దీంట్లో మేము పడతామో చూద్దాం. ఇలాంటి వెళ్తున్నాడు మా ఓడే పట్టేది, నేను పట్టిన. జై హనుమాన్. అంతా ఏంటంటే వాసన వస్తుంది లోహ గబ్బిలాలు. తెలియలే వాళ్ళంతా. ఇక్కడ మంచి ప్లేస్ అంతా రాజు చేసి పెట్టారు. వచ్చేసాం స్వరంగం. ఈ స్వరంగం కోసమే మేము వచ్చింది చూడడానికి. సో చూద్దాం, కొద్దిగా మీకు చూపిస్తాను. ఎంత చల్లగా ఉంది చూడండి. ఇక్కడ వచ్చి రాళ్ళు పెట్టారు. లైట్ లేదా? ఇటులో చాలా దూరం ఉంది, కానీ వీళ్ళు రాళ్ళు పెట్టేశారు ఇటు అడ్డం. చూడండి, పోనీ కన్నా ఆడిబాబు అసలుకి ఇంకా ఉన్నాయి, చూపిస్తాము. అంటే ఇక్కడ తప్పని చేసిందా? ఏడు కాదు, కాపక్క రాళ్ళు పెట్టేసాను. ఎట్టుందంటే ఏసీలో ఉన్నట్టుందండి. ఇక్కడ మేము ఆ సందులో చూసాం. ఏ సందులోంచి? ఈ సందులోంచా? చల్లగా ఉంది. చల్లగా అంటే చల్లగా కాదు, సూపర్ గా ఉంది. మనిషి పడతాడు అంతే అండి, మనిషి అంతే. సన్న ఇంకా మంచి ప్లేస్. ఇంకా చూద్దాం, ఇంకా చాలా బాగున్నాయి. అవి కూడా చూపిస్తా. ఇప్పుడు మీకు శివాలయం చూపిస్తాను. ఇక్కడ చూసారా, ఇది మహానందీశ్వరుడు. ఇక్కడ తలగా పగలగొట్టారు పైన.
ఇక్కడ చూడు ఆ పరమేశ్వరుని విగ్రహం. అలాగే చూడండి ఇదో లోయ సొరంగం చూపిస్తా చూడండి. చూసారా అన్నీ సొరంగం. అసలు ఎలా లోడినారు కూడా నాకు అర్థం కావట్లేదు. లోడినారా ఇది ఇలాగే చూడండి ఎంత బాగుంది చూడండి. ఇది కానీ చిన్నది దండం పెట్టుకో. ఇది నంది కదా ఇరగొట్టేసినాడు. ఒక పట్టుకోకని దండం పెట్టుకుంటాం. చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ చెట్టు. చూడండి చెట్టు పట్టుకుని పైకనే వెళ్ళిపోవచ్చు. అలాగే చూడండి అలా చెక్కిన అసలు చెక్కినట్టుంది. చెక్కారా లేకపోతే ఇదో ఇలాగే ఉందా అనేది నాకు అర్థం కాలేదు. చూడండి మళ్ళీ ఈ పక్కన వెళ్తావా ఎటు వైపు వెళ్ళినా గడ్డకైతే వచ్చేదనుకుంది. బాగుంది. చూడండి ఎంత అవుతుందో కొండ. ఆంజనేయ స్వామి గుడికి చాలా దూరం ఏం లేదు. మా అంటే 1 కిలోమీటర్ కూడా లేదు. చూడండి అది ఆ 2 కొండలు కనపడుతున్నాయి కదా ఈ పక్క పక్క. అదే ఆంజనేయ స్వామి ఉండేది. ఏం చెట్టు అడ్డం నడుచుకొని రావచ్చు ఇక్కడికి. లేదంటే రోడ్డు అన్నిటితో వచ్చినా కూడా చూడండి అలా వస్తే 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్లో అది ఉంది. చూడండి ఇక్కడ కూడా చూసారా అన్ని గృహలే అన్ని గృహలే అన్ని. ఆ కొండ ఆ చూడు ఆ రాయి అది కన్నా పడిందంటే ఏం లేదు. ఎటుంది చూడండి పైన. ఏదో గుడి ఉంది చూద్దాం పాండి. మొత్తం బగలు కొట్టేశారు. గుళ్ళో అన్నీ చూడ ఏం చేశారు. ఈ కొండ లోగా నుంచి పైకి వెళ్ళేదనుకుందంట. మధ్యలో ఖాళీ ప్లేస్ చాలా ఉందంట. ఇప్పుడు అతను రాలేనన్నాడు తొడుకోమంటే. నెక్స్ట్ ఎప్పుడన్నా రాండి తొడుకోమతా అని చెప్పి నెంబర్ ఇచ్చాడు. అలాగే ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉన్నాయంట. పెద్ద పెద్ద గృహలు లోగా ఇళ్ళు ఇలాంటివి కూడా ఉన్నాయంట. చూపిస్తానన్నాడు. ఇక్కడ నుంచి ఇంకా 2-3 కిలోమీటర్లు వెళ్ళాలంట వాటి కోసం. లైట్ లేదే పోలేమన్నాడండి. మెయిన్ లైట్ ఉంటేనే పోగలుగుతాం. లేకపోతే గుంతలు అవి ఉంటాయంట. పడి కాళ్ళు ఎరగడం ఇలాంటి జరుగుతాయి. వద్దని చెప్పేసాడు. సూపర్ అండి. సూపర్గా ఉంది. అసలు ఈ కొండ మధ్యలో ఎలా గృహలు ఉన్నాయో నాకే అర్థం కావట్లేదు. నమో వీరాంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి దేవ. బాగా పెట్టదు కెమెరా. కిందికి వంగిపోయింది మామ. అది ఈ రాక్షసుడిని చంపడానికి వచ్చిన దేవతని చంపేస్తున్నాను. కొట్టలే స్వామి వర్షం మాది పడుతుంది. ఫోన్లో వచ్చా ఫోన్లో పోయిందే. ఈ రాక్షసుడిని చంపేస్తున్నాను. మా వాళ్ళు చెప్పిన ఆడబడి ఫైట్ చూడమ్మాయా
ఎట్టా ఇట్టా ఎక్కువ ఎక్కువ ఇప్పుడు కానీ ఆ చెట్టు పట్టుకొని ఇంకా ఎక్కొచ్చు ఆ చెట్టు అదా ఆ ఓడలు పెట్టుకొని ఆడికి ఎక్కొచ్చు ఆ నుంచి మళ్ళీ పైకి ఎక్కలేవు మళ్ళీ కిందికి దిగాల ఏముండవంట చూడండి కానీ అరటికాయలు మొదల సగం కాయ అయిందంటే ఇంకా ఒక నెల పడుతుంది తింటే ఇలా అతి వేస్తా ఉంటారు. సో గండికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ గృహ వచ్చి చూసిపోండి. గృహ పైకి కూడా ఎక్కండి, కానీ లైట్లు మటుకు కంపల్సరీ తెచ్చుకోవాలి. లైట్ తెచ్చుకోకపోతే చూపిరు అలాగే ఏందో శబ్దం అవుతుంది ఈయన ఇక్కడ ఈయన శబ్దం వస్తుంది. ఈసూరు కంపల్సరీ చిట్టే కంపల్సరీ మనం రావాలి.